స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మొత్తం 31 జిల్లా పరిషత్తులుంటే 16 నుండి 18 స్థానాలని బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని ఆ సర్వేలో తేలిందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ని ఓడించాలని పిలుపునిచ్చారు. రేవంత్ ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎరువులకు లైన్లో నిలబడ్డ దాఖలాలు లేవని, రేవంత్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎకరానికి ఒకటే బ్యాగ్ అంటున్నారని, మళ్లీ లైన్లో నిలబడే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మల్లన్న సాగర్లోకి కాళేశ్వరం నీళ్లు ఎందుకు విడుదల చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో మోటార్లు కాలకపోయేవని, ఇప్పుడు మోటార్ వైండింగ్ దుకాణాలకు గిరాకీ పెరిగిందని చెప్పుకొచ్చారు. ఆనాడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాల భూమి కొనవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ పాలనలో తెలంగాణలో 2 ఎకరాలు అమ్మితే ఆంధ్రాలో 1 ఎకరం కొనే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ఉండగా ఎప్పుడు ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టినారు, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టినారు. ఇవాళ ఏం జరుగుతుంది? ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట, లైన్లో పెట్టి నిలవడంగా 3 ఎకరాలు ఉంటే 3 సంచులు, 2 ఎకరాలు ఉంటే 2 సంచులు అంటారు. మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్లో నిలబడ్డ రోజు చూసినామా? 15 ఏళ్ళ కేసీఆర్ పాలన కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ చెప్పులు లైన్లోకి వచ్చింది, మళ్ళా పాస్బుక్ లైన్లో పెట్టే కాడికి వచ్చింది. ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు. కరోనా వచ్చింది, 2 ఏళ్లు ఆదాయం తగ్గింది, ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి, ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి, కానీ రైతు బంధు ఆగలే. కేసీఆర్ హయాం ఆగింది ఎప్పుడన్నా? 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమైందని చెప్పాలి. అరే విత్తనాలు దొరకలే కాదే, మొన్న ఏమంటాం పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుగు దొరికిందా? మనమేమో తీసుకపోండి ఎయ్యిండ్రి అని ఎప్పుడమంటారు మీ కోఆపరేటివ్ చైర్మన్ పల్లెలు సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టినాం మనం. ఇప్పుడు అరే పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు, విత్తనం దొరకదు. ఇంత శాతగాని కాంగ్రెస్ లో విత్తనాలు సరఫరా చేయలేరు, ఎరువులియే శాత కాదు, పంటల బీమా అని మోసం చేస్తుంది, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిరి, రైతు బీమాకు 6 నెలలు పైసలు కట్టక అట్లాగం పట్టిత్తిరి, నీళ్లు ఇవ్వమంటే నీళ్లు ఇయ్యే శాత కాదు, కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి, గంటకు ట్రిప్ అవుతున్నది. ఏం చేసిండ్రు రైతులకు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఎవడన్నా బాగుపడ్డాడంటే ఒక కరెంటు మోటార్ వైండింగ్ దుకాణంలో ఒక్కడు బాగుపడ్డాడు. ఎవరికి గిరాకీ లేదు. నేను గజ్వేల రాగా చూసుకుంటూ వచ్చి 100 టూలెట్ బోర్డులు ఉన్నాయి, అన్ని దుకాణాలు ఎత్తిపోతున్నాయి, ఒక మోటార్ వైండింగ్ దుకాణం మాత్రం తెస్తాం. ఎందుకంటే మోటార్లు బాగా గాలిపోతున్నాయి, కరెంట్ సరిగ్గా వస్తుంది. రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపూర్, అదేవిధంగా కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఈ ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం అధికారులను సూచించారు. సోమవారం సచివాలయంలో నూతనంగా రూపొందించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 2025-30ల మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన విధానంపై ముఖ్యమంత్రి చర్చించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతులు తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి పెంపు, ఎగుమతుల లక్ష్యంగా నూతన విధానానికి రూపకల్పన చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. గత ఏడాది దేశంలో $70 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతి అయ్యాయని, ఈ రంగంలో భారీగా డిమాండ్ ఉందని అధికారులు తెలుపగా, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో సెల్ఫ్ రిలయన్స్, మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. 42% రిజర్వేషన్ అమలు చేయాలని, జనగణనలో కులగణన చేపట్టాలని అంశాన్ని గ్రామస్థాయి నుండి ప్రజల్లోకి తీసుకుపోవాలని హైదరాబాద్లో ఆగస్టు 3న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. విద్యానగర్లోని బీసీ భవన్లో వివిధ జిల్లాల నుండి వచ్చిన బీసీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఈ సమావేశానికి జిల్లా మండల స్థాయి ముఖ్య నాయకులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లపై అమలుకు తీసుకురావాల్సిన కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జిల్లాల్లో జరిగే బీసీ గర్జన సన్నాహక సభల గురించి కూడా చర్చిస్తామన్నారు. ఇక ముందు 42% రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నీల వెంకటేష్, గుజ్జ కృష్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున వేలాది లక్షలాది మందితో బీసీ సదస్సును, బీసీ గర్జన సదస్సును నిర్వహించడానికి వీలుగా సన్నాహక సభలు జిల్లాలో పెట్టడానికి పెద్ద ఎత్తున పెట్టడానికి ఆగస్టు 3న హైదరాబాద్ లోపల రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం రాష్ట్ర సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలకు జిల్లా స్థాయి, తాలూకా స్థాయి, మండల స్థాయి నాయకులందరూ హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించి ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి, ప్రజలను భాగస్వామ్యం చేయాలి. అందరం కూడా కృష్ణనగర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు ఈరోజు ఉండాలని తెలియజేసుకుంటూ, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా 75 ఏళ్ల స్వతంత్రంలో ఎవరు కూడా జాతీయ స్థాయిలో కులగణన చేస్తారని చెప్పలేదు. అట్లాంటిది ఆర్ కృష్ణన్న గారు ఎప్పుడైతే పార్లమెంట్లో బీసీల గురించి గలమెత్తి 45 నిమిషాలు బీసీల జరుగుతున్న అన్యాయాలకి ఏ విధంగా తెలియజేయడం జరిగింది ప్రధానమంత్రి కేబినెట్ కూడా, ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి జాతీయ స్థాయిలో కూడా కులగణన ఏర్పాటు చేస్తారని చెప్పి భిన్నత్వంలో ఏకత్వంలా కావాలంటే ఆర్ కృష్ణన్న పోరాడి గతంలో మరి ఎన్టీ రామారావుతో కొట్లాడి 20%, కోట విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి 34% ఏర్పాటు చేస్తే మనం చూసాం. కొంతమంది వ్యక్తులు మరి దీన్ని ఈ రిజర్వేషన్ల పట్ల బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అవుతున్నారు. సజ్జల కుమారుడు పెద్దిరెడ్డి కుమారుడు అరెస్టు మీద సిపిఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ 2 కుటుంబాలతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని, కానీ ఎవరి రాజకీయం వారిదే అని తెలిపారు. వీరి అరెస్ట్ కక్ష సాధింపు చర్య అని చాలామంది అనుకుంటున్నారని, కానీ భవిష్యత్తున్న యువకులకు ఇలా జరగడం బాధాకరమన్నారు. ఇప్పటి రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టాయని వ్యాఖ్యానించారు. నాకు చాలా బాధాకరంగానే ఉంది. ఒకవైపు సజ్జల కుమారుడు, రెండో వైపు పెద్దిరెడ్డి కుమారుడు ఇద్దరు అరెస్ట్ కావడం. వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ నాకు పర్సనల్గా పరిచయాలు ఉన్నాయి, బాగా ఫ్రెండ్స్ కూడా. బట్ రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళ రాజకీయాలు వాళ్ళది, మన రాజకీయాలు మాది. ఇప్పుడు దీనిపైన అరెస్టుల దాకా వచ్చింది. మిథున్ రెడ్డి, భార్గవ్ ఇద్దరు కూడా అభివృద్ధి అయ్యేవాళ్ళు. దానిపైన అరెస్ట్ అయితే రాజకీయం చేయాలని చెప్పేసి ఖర్చు సాధించారని చెప్పేసి కొందరు అంటున్నారు. అయితే ఒక మాట చెప్పాలి, రాజకీయాల్లో ఖర్చు సాధింపు జరుగుతున్నాయి. అది ఇప్పుడు కాదు, 10 ఏళ్ళు జరుగుతూ ఉన్నాయి. అయితే మద్యం కుంభకోణం పైన ఎప్పుడైతే బ్రాండ్ షాపులు మొత్తం మార్చేసి, లేబుల్ మార్చేసి, వాళ్ళ సొంత బ్రాండ్లు పెట్టుకొని అన్ని షాపుల్లో కూడా డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ పేమెంట్ పెట్టారు. జనరల్ ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి. మరి క్యాష్ పేమెంట్ ఎందుకు పెట్టాలి? పెద్ద మొత్తం జరిగేటువంటి రోజు వరకు అందువల్ల ఎప్పుడైతే క్యాష్ పేమెంట్ పెట్టారో అన్ని రకాల అనుమానాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాని నుంచే ప్రారంభమైంది. చివరికి అది సీట్ దాకా వచ్చింది. వాళ్ళు అన్ని రకాలుగా బయట పెడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం తీసుకున్న పాలసీలో లోపం ఏంటంటే క్యాష్ పెట్టడం ద్వారా అవినీతి జరిగిందని చెప్పడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఎంత జరిగింది ఏంటో ఎంక్వైరీ తేలుతుంది. తర్వాత దీని పనిష్మెంట్ అంటావా, చాలా ఎంక్వైరీ జరుగుతాయి, జైలు పోతారు, తర్వాత ఇప్పుడు విముక్తి అవుతారు, అది వేరు. కానీ భవిష్యత్తు ఉండేటువంటి పిల్లలు ఈ విధంగా అయిపోవడం అనేది వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు బాగా దిగజారిపోయేటువంటి ప్రమాదం వచ్చింది. దాని విషయంలో ప్రభుత్వం చేసే తప్పులకి అందరూ బలవుతున్నారు. దీన్ని గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆషాఢ బోనాల సందర్భంగా అంబర్పేటలో పలు ప్రైవేట్ స్కూళ్లలో
ఘనంగా బోనాల వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా అంబర్పేట్లోని నవ్య నిత్య స్కూల్లో పోతురాజులతో మరియు అమ్మవారి వేషాధారణలు అలంకరించి ఊరేగింపు చేశారు. చిన్నారులు నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అదేవిధంగా అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి తెలిపారు. మన వంతు సమాజానికి మన సాంప్రదాయాన్ని నేటి తరం యువతకు తెలియజేయాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుంది అనేటువంటిది ఒక నమ్మకము, ఒక ఆచారము. సో ఆచార సాంప్రదాయాల ప్రకారము ప్రతి ఒక్కరూ అందరూ కలిసి అమ్మవారికి ప్రేమగా నైవేద్యం అనేటువంటిది సమర్పించడమే, భోజనాన్ని సమర్పించడమే, దానినే బోనం అని కూడా అంటున్నాం. సో ఈ బోనాల పండుగ మనం జరుపుకుంటున్నాము. అమ్మవారి మన ఇంటికి వస్తుంది అనేటువంటి ప్రేమతో, ఆప్యాయతతో, భక్తితో ఇచ్చేటువంటి బోనమే మనం పెట్టేటువంటి ఈ బోనాల పండుగ యొక్క ఉపయోగము, ప్రాశస్త్యం. అయితే ఈ బోనాల పండుగ చేస్తున్నాము, మరి దీనికి ఈ పండుగలు, ఈ ఉత్సవాలను జరుపుకోవడం వల్ల మనం సమాజానికి ఏమి ఇస్తున్నాం, ఏమి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నామని ఒకసారి ఆలోచిస్తే, ఒకటి మనం ఇచ్చేది ఐకమత్యం అని ఒకటి ఇస్తున్నాము, క్రమశిక్షణ అనేటువంటిది మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ విధంగా భేదభావాలు లేకుండా అందరూ కూడా సమైక్యంగా ఉండి, చిన్న పెద్ద, తర్వాత ధనవంతులు బీదవాళ్ళు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మకు భక్తిగా ఇచ్చేటువంటి భోజనమే ఈ బోనం. ఈ సంవత్సరంలో ముందుగానే నవ్య గ్రామర్ స్కూల్ నిత్య స్కూల్లో సంబరాలు జరుగుతున్నాయి. అందరికీ ముందుగానే బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. అమ్మవారి దీవెనలతో అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఉండి, సుఖశాంతులతో చల్లగా వర్షాలు పడి మంచి పంటలు వచ్చేసి రైతులకు అందరికీ మంచి ఉండి, ఎటువంటి అనారోగ్యాల గురి కాకుండా అమ్మవారి యొక్క దీవెనలతో మనకందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నా. మరొకసారి ఉదయపూర్వకంగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము బోనాలు సంబరాలు జరుపుకుంటాము. అదే మాదిరిగా ఈ సంవత్సరము నవ్య స్కూల్ నిత్య స్కూల్లో బోనాల పండుగ జరుపుకొని పిల్లలకు పండుగ విషయాల గురించి చక్కగా నేర్పించి సాంప్రదాయం పద్ధతుల్లో ఆటపాటలతో బోనం ఎత్తుకొని సాంప్రదాయంగా వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని చల్లగా అందరికీ చల్లగా ఉండాలని చెప్పేసి ప్రార్థించి మా పిల్లలు, మా తల్లిదండ్రులు అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకున్నాను. మల్లికార్జున ఖర్గే 83 సంవత్సరాల నుండి 84 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంబర్పేటలోని తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. పార్లమెంట్లో మోదీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ నాయకుడు ఖర్గే అని అన్నారు. తెలంగాణలో కులగణన జరుగుతున్నట్టే అన్ని రాష్ట్రాల్లో జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల కోసం రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని గుర్తు చేశారు విహెచ్. శ్రీ మల్లికార్జున్ గారి 83 అయిపోయి 84వ సంవత్సరంలో జన్మదిన సందర్భంలో ముఖ్యంగా యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక మాజీ సిఎల్పి నాయకుడు, మాజీ మంత్రివర్యులు, ఎన్నోసార్లు గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంట్లో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, ఆయన చేసే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టేసి, అదేవిధంగా ఈ దేశాన్ని ఏదైతే హిందూ దేశం చేయాలని ఆలోచనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మా నాయకుడు మల్లికార్జున్ గారి జన్మదిన సందర్భంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఏదైతే కులగణను తప్పనిసరిగా చెయ్యాలని, అటు పార్లమెంట్ బయట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అదే విధానం
తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అమలు పరచడం, అదేవిధంగా రేపు 25వ తేదీన ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశానికి పెద్ద సంఖ్యలో మన తెలంగాణ నుంచి అందరూ పార్టిసిపేట్ చేయాలి. బోనాల పండుగ సందర్భంగా అల్వాల్లోని అభ్యాస జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బోనాలతో కళాశాల నుండి మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి ఉప్పలమ్మ దేవాలయంకు వచ్చి బోనం నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పోతురాజుల నృత్యాలు, విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, కళాశాల యాజమాన్యం, మహేందర్ గౌడ్, విశాల్, స్వామి గౌడ్, పూర్ణచందర్ గౌడ్, వినీత్ పాల్గొన్నారు. వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వలన చాలా మంది చనిపోయారు. దానికి పరిష్కారంగా అమ్మవారు మహాకాళి తల్లికు బోనాలు అనేది సమర్పించారు, బలి ఇచ్చారు. అప్పుడు వేడుకున్నారు వాళ్ళందరూ ఈ వ్యాధి తొలగిపోవాలని. అప్పటి నుంచి ఆ వ్యాధి అనేది పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారం అనేది వస్తూనే ఉంది. ఇంకా ముందు కూడా ఇలానే సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం చాలా ప్రత్యేకమైనది. మన తెలంగాణలో ఆషాఢ మాసంలో వారాహి ఉత్సవాలు, శాకంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయి. అదే భాగంగా బోనాలు అని, బోనము అంటే భోజనము, అమ్మవారికి మనం సర్వించే ఈ భోజనము ఆమె తృప్తి చెంది మనకు అనేక వ్యాధులకు కాకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మా జూనియర్ కాలేజీ డైరెక్టర్, ప్రిన్సిపల్స్ అంతా కూడా అమ్మవారికి మనం నైవేద్యం పెట్టడం జరుగుతుంది. సో ఆ విధంగా బోనాల ఫెస్టివల్ స్టార్ట్ అయిందండి. సో తెలంగాణ అనేది 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ఫార్మేషన్ అనేది తెలంగాణ కోసము, తెలంగాణ ఆత్మగౌరవం కోసము, మన భాష కోసము, మన పండుగల కోసము మనం ఫైట్ చేసేసి 2014లో మనం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ తెచ్చుకోవడానికి గల మొదటి కారణము మన ఆత్మగౌరవం. సో మన ఆత్మగౌరవంలో ముఖ్యంగా 2 పండుగలు, బతుకమ్మ అండ్ బోనాలు, 2 అనేటివి మన ఆత్మగౌరవం అండి. సో వాటిని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జనరేషన్ లో అంటే డేస్ పాస్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే ప్రతి పిల్లలు ఏమవుతున్నారంటే వెస్టర్నైజేషన్ చాలా అలవాటు పడిపోతున్నారు. మన యొక్క కల్చర్ ని మర్చిపోవడం జరుగుతుంది, మన సంస్కృతిని, మన భాష అన్ని మర్చిపోవడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారని నల్లకుంట మాజీ కార్పొరేటర్ శ్రీదేవి తెలిపారు. నల్లకుంట తిలక్ నగర్లోని శ్రీ 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 నల్లపోచమ్మ శ్రీ మానసాదేవి నాగదేవతా దేవాలయంలో అమ్మవారికి కుటుంబ సభ్యులతో బోనాలు సమర్పించారు దంపతులు. అమ్మవారి కటాక్షం అందరికీ చేకూరాలని మాజీ కార్పొరేటర్ గరిగంటి రమేష్ తెలిపారు. చైతన్య నగర్ బస్తీలో శ్రీ 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 నల్లపోచమ్మ మానసాదేవి బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బోనాలలో మళ్ళీ ఇక్కడ బస్తీ వాళ్ళే కాకుండా ఇక్కడ చుట్టుముట్టు ఉన్నటువంటి బస్తీకి చెందినటువంటి వాళ్ళు మరి అనేక మంది అమ్మవారిని భక్తిపూర్వకంగా కొలిచేటటువంటి వారు అందరూ కూడా అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుండి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి అనాదిగా అమ్మవారికి ఏ కుటుంబాలు అయితే బోనాలు సమర్పిస్తాయో ఆ కుటుంబాలు కూడా ప్రతి ఏడు ఏ విధంగా సమర్పిస్తాయో ఆ విధంగా బోనాలు కూడా ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా వైభవంగా ఇక్కడ జరుగుతున్నది కన్నుల పండుగ. మరి అదేవిధంగా అమ్మవారిని కూడా మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాం. సకాలంలో వర్షాలు పడి మరి మన తెలంగాణ రాష్ట్రం, మన హైదరాబాద్ నగరం, మేము ఉన్నటువంటి అంబర్పేట నియోజకవర్గం, నల్లకుంట ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడ హైదరాబాద్ నగరంలోని న్యూ నల్లకుంట ప్రాంతంలో ఉన్న శ్రీ శ్రీ నల్లపోచమ్మ మానసాదేవి నాగదేవత దేవాలయంలో ఈరోజు మేము అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది మరి భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి తమ కుటుంబము, పిల్ల పాపలతో చల్లగా ఉండాలి కానీ మా అందరూ కూడా మొక్కుకొని ఇక్కడ బోనం సమర్పించడం జరిగింది. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి మన తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా అలాగే దేశ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ సకాలంలో వర్షాలు పడి మరి ఎలాంటి ఉపద్రవాలు కూడా మరి కలిగించకూడదని అమ్మవారిని ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది. మరొక్కసారి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియ